ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా మా ఖమ్మం జిల్లా ప్రజలు, మా 3వ డివిజన్ ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజలు ఏదైతే ఆశించి మా కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్నప్రదంగానే గవర్నమెంట్ వచ్చిన 6 నెలలనే రైతు రుణమాఫీ చేస్తున్నారు. ఆగస్టు 15th లోపు చేస్తానే కూడా దానికన్నా ముందు కూడా 20 రోజుల ముందు 2 లక్షల రుణమాఫీ రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. ఏది ప్రభుత్వానికి ప్రతి పేద కుటుంబానికి న్యాయం జరగాలంటే అది ఒక కాంగ్రెస్ గవర్నమెంట్నే సాధ్యపడుతుంది. ప్రతి కుటుంబం 2004లో కానీ మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో కూడా ఆ రోజు 70 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఈరోజు 30 కోట్లు రైతు రుణమాఫీ చేయడం జరిగింది. మీరు చూస్తూనే ఉన్నారు, ఎన్నో గవర్నమెంట్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ అవన్నీ పొబ్బులో పుట్టి మగలో మాయమయ్యే ప్రాంతీయ పార్టీలు. ఎప్పుడైనా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా ఏది చేయాలన్నా పేద ప్రజలకు న్యాయం జరగాలన్నా, ప్రతి కుటుంబానికి ఏదో రూపంలో లబ్ధి జరగాలంటే అది ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ వల్లే సాధ్యపడుతుంది. మేము చెప్పడమే కాదు, వాస్తవంగా కూడా చూస్తూ ఉన్నారు. గవర్నమెంట్లు వచ్చిపోయిన తర్వాత కూడా మిగతా గవర్నమెంట్లు వచ్చినప్పుడు ఎలా ఉన్నది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏ విధంగా ఉన్నది ప్రజలు ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు ఖమ్మం నియోజకవర్గంలో గెలవటం వల్ల ఎవరు పన్ను వాళ్ళు, వ్యాపారులు, ఉద్యోగస్తులు ఎవరి పనులు వాళ్ళు ఈరోజు ప్రశాంతంగా జరుపుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఎంతమంది ఖమ్మం నియోజకవర్గ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారో మీరు అందరూ ప్రత్యక్షంగా చూశారు. ఈరోజు హ్యాపీగా అందరూ మా గవర్నమెంట్ వచ్చింది, తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, హాయిగా ఉందని ఈరోజు ప్రజలంతా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ హ్యాపీగా చేసుకుంటున్నారు. ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు.